Okay, next problem from trigonometric functions. Cos 6x is equal to 32 cos power 6 minus 48 cos power 4 plus 18 cos square minus 1. So cos 6xని ఈ విధంగా మనం ప్రూవ్ చేసుకోవాలి. సో సొల్యూషన్ cos 6x is equal to, దీన్ని ఈ విధంగా రాసుకుందాం, cos 2 into 3x. ఓకే, cos 2 into 3x. ఈ 3xని మనం తీటా అనుకున్నట్లయితే, సో ఇప్పుడు ఇది cos 2 తీటా లాగా ఉంది. cos 2 తీటాకి సంబంధించిన ఫార్ములా మనకి చాలా రకాలుగా ఉంటుంది. మనం కాసులలో ఉన్న ఫార్ములా తీసుకున్నట్లయితే 2 cos స్క్వేర్ తీటా మైనస్ 1. ఓకే, సో cos 2 తీటాకి కాసులలో ఉన్న ఫార్ములా మనం తీసుకొని దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 2 cos స్క్వేర్ తీటా మైనస్ 1. సో 2 cos స్క్వేర్ తీటా అంటే ఇక్కడ ఏంటి 3x మైనస్ 1. ఓకే, సో ఇప్పుడు మనం cos 3x ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి స్క్వేర్ చేస్తే ఈ ఆన్సర్ వచ్చేస్తుంది. సో మరి cos 3x ఫార్ములా ఏంటి, 4 cos క్యూబ్ x మైనస్ 3 cos x. సో ఇది cos 3x ఫార్ములా. మరి cos స్క్వేర్ 3x అంటే దీనికి మనం హోల్ స్క్వేర్ తీసుకోవాలి, మైనస్ 1. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఏ అనుకుంటే ఇది బి అనుకుంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. లెట్ us సీ దట్. సో ఏ స్క్వేర్ అన్నప్పుడు ఈ 2 టర్మ్స్కి మనం స్క్వేర్ చేసుకోవాలి. 4 స్క్వేర్ అంటే 16, cos క్యూబ్ హోల్ స్క్వేర్ అంటే cos పవర్ 6. తర్వాత బి స్క్వేర్ అంటే ఈ 2 టర్మ్స్కి స్క్వేర్ వస్తుంది, 3 స్క్వేర్ 9 cos స్క్వేర్. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే 4 స్క్వేర్ cos క్యూబ్ హోల్ స్క్వేర్. 4 స్క్వేర్ అంటే 16, cos క్యూబ్ హోల్ స్క్వేర్ అంటే cos పవర్ 6. బి స్క్వేర్ అంటే 3 స్క్వేర్ cos స్క్వేర్, 3 స్క్వేర్ 9 cos స్క్వేర్. మైనస్ 2ab. minus 2 into a means this term, b means this term. So 2 4 is 8, 8 3 is 24. 24 cos cube into cos. So which is equal to cos power 4 minus 1 is there. Okay. So this is 2ab term. 2 into a means 4 cos cube. B means 3 cos. So 2 4 is 8, 8 3 is 24. Cos cube into cos, cos power 4. Okay. Now we have to multiply this 2 16 is 32 cos power 6. 2 into 9 18 cos square x minus 2 24 is 48 cos power 4x minus 1. Okay, so దీన్నే మనం ఆల్రెడీ వచ్చేస్తుంది. సో 32 cos 4 6, 32 cos 4 6, 18 cos స్క్వేర్, ఇక్కడ 18 cos స్క్వేర్ ఉంది, మైనస్ 48 cos 4 4, మైనస్ 48 cos 4 4, minus 1 is there. So finally this is the expansion of cos 6x. Okay, thank you.